రెండవ రాజులు పరిచయం. మొదటి రాజుల గ్రంథంలోని 2 రాజ్యాల చరిత్రనే రెండవ రాజుల గ్రంథం కొనసాగిస్తోంది. ఈ గ్రంథములోని 2 ముఖ్య భాగాలు. ఒకటి క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం మధ్య కాలం నుండి షోమ్రోను పతనం వరకు 2 రాజ్యాల చరిత్ర, మరియు క్రీస్తు పూర్వం 722లో ఉత్తర రాజ్య పతనం, ఇశ్రాయేలు రాజ్య పతనం నుండి క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి నాశనం చేయడం వరకున్న చరిత్ర, ఏలియా ప్రవక్త తర్వాత ప్రవక్తగా ఉన్న ఎలీషా రెండవ రాజుల గ్రంథంలో కనిపించే మరొక ప్రముఖుడు. విషయ సూచిక: విభక్త రాజ్యం. ఎలీషా ప్రవక్త, యూదా మరియు ఇశ్రాయేలు రాజులు, షోమ్రోను పతనం, యూదా రాజ్యం, హిజ్కియా నుండి యెషయా వరకు, యెషయా పరిపాలన, యూదా చివరి రాజులు, యెరూషలేము పతనం. మొదటి దినవృత్తాంతములు. సమూయేలు గ్రంథాలు మరియు రాజులు గ్రంథాల్లో జరిగిన సంఘటనలే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో భిన్న కోణము నుండి వివరించబడ్డాయి. ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యాలకు ఎదురైన ఆపత్కాలంలో సైతం దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానాలు నిలిచే ఉన్నాయని, తన ప్రజల ద్వారా ఆయన తన సంకల్పం నెరవేరేలా చేస్తాడని దినవృత్తాంతాల గ్రంథాలు వివరిస్తున్నాయి. విషయ సూచిక: వంశావళులు మరియు పట్టికలు, సౌలు మరణం, దావీదు పరిపాలన, కష్టాలు మరియు విషయాలు, దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు. రెండవ దినవృత్తాంతములు పరిచయం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోని చరిత్రనే కొనసాగిస్తుంది. సొలొమోను పరిపాలనతో ప్రారంభమైన ఈ గ్రంథం అతని మరణం గురించి, అతని కుమారుడు రాజ్యానికి వారసుడైన రెహబాము గురించి, యెరోబాము నాయకత్వంలో ఉత్తర గోత్రాల తిరుగుబాటు గురించి వివరిస్తుంది. అయితే ఈ గ్రంథంలో ప్రధానంగా దక్షిణ రాజ్యమైన యూదా చరిత్ర కనిపిస్తోంది. విషయ సూచిక: సొలొమోను పరిపాలన తొలి సంవత్సరాలు, దేవాలయ నిర్మాణం చివరి సంవత్సరాలు, ఉత్తర గోత్రాల తిరుగుబాటు, యూదా రాజులు, యెరూషలేము పతనం. ఎజ్రా పరిచయం. ఎజ్రా గ్రంథం దినవృత్తాంతముల తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తోంది. బబులోను చెర నుండి కొందరు యూదులు తిరిగి వచ్చి యెరూషలేములో ప్రజా జీవనాన్ని మరియు దైవారాధనను పునరుద్ధరించడం ఈ గ్రంథంలోని ముఖ్యాంశం. విషయ సూచిక: చెర నుండి తొలి విడతగా వచ్చిన వారు, దేవాలయ పునర్నిర్మాణం మరియు ప్రతిష్ట. మలి విడతగా వచ్చిన వారితో పాటు ఎజ్రా తిరిగి రావటం. ఎజ్రా 1 నుంచి 7వ అధ్యాయం 10, 14, 44 వరకు. ఆమేన్.